హాయ్ అందరికీ ఈ వీడియోలో ఆఫీసుకు సంబంధించిన వర్క్ అనేది ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. ముందుగా ఆఫీసుకు సంబంధించిన వర్క్ అనేది నేర్చుకోవాలంటే గనుక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది నేర్చుకోవాలండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఈ 3 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 3 నేర్చుకుంటే గనక మనం ఆఫీసుకు సంబంధించిన వర్క్ ఏదైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చండి. ఆఫీసులో వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వచ్చేసరికి హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ అనే ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ హోమ్ కి సంబంధించిన ఆప్షన్స్ మళ్ళీ సపరేట్ గా ఉంటాయి. ఇన్సర్ట్ కి సంబంధించిన ఆప్షన్స్, పేజ్ లేఅవుట్ లో పేజ్ లేఅవుట్ కి సంబంధించినవి, రిఫరెన్స్, మెయిలింగ్స్ ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి మెయిన్ గా ఆఫీసుకు సంబంధించిన హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఈ 3 ఆప్షన్స్ బాగా నేర్చుకున్నారంటే మీకు ఒక ఆఫీసుకు సంబంధించిన వర్క్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇది ఏ విధంగా నేర్చుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. క్లియర్ కట్ గా ఆప్షన్ టు ఆప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేర్చుకోండి. కంప్యూటర్ లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ దగ్గరికి వెళ్లి కర్సర్ తో క్లిక్ చేయండి. ఈ విధంగా టైప్ హియర్ టు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ వర్డ్ అని టైప్ చేయండి. ఇక్కడ వర్డ్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ పైన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది కనిపిస్తుంది. దాని మీద కర్సర్ తో క్లిక్ చేయండి. మనకి వర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ చేయగానే హోమ్ ట్యాబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా మనం హోమ్ ట్యాబ్ ఆప్షన్ లోని ఆప్షన్స్ అండి. ఇట్లాగే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, రిఫరెన్స్ ట్యాబ్, మెయిలింగ్స్ ట్యాబ్, రివ్యూ, వ్యూ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం 1 by 1 ఒక ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఆప్షన్ టు ఆప్షన్ అనేది ఎలా నేర్చుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ హోమ్ ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ వరకు చూద్దాము. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో కూడా మనకి క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్, ఎడిటింగ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఆప్షన్ ఉన్నాయి కదా. ఆ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలన్నది మీకు ఇక్కడ క్లియర్ కట్ గా నేర్పిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. ఏ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేయాలన్నది అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి యూజ్ చేయాలంటే మనం ఏదో ఒక మ్యాటర్ అనేది తీసుకోవాలి. ఆ మ్యాటర్ అనేది సింపుల్ గా ఇక్కడ నేమ్స్ అనేది టైప్ చేయండి. ఇట్లా కొన్ని నేమ్స్ అనేది టైప్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న టెక్స్ట్ అనేది అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది వర్క్ అవ్వాలంటే ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనం ఈ విధంగా సెలెక్షన్ చేసుకోవాలండి. టెక్స్ట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. చూడండి, దీనికి అప్లై అవ్వాలంటే మనము టెక్స్ట్ ఈ విధంగా సెలెక్షన్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేమ్స్ ఉన్న దాని వరకు నేను సెలెక్షన్ చేశాను. ఇక్కడ వీటిలో కంటే కూడా ఇది ఇంకా మనకి డార్క్ కనిపించాలండి. ఆ డార్క్ కనిపించే ఆప్షన్ ని మనం బోల్డ్ అంటాం. ఇక్కడ బి అనే లెటర్ కనిపిస్తుంది కదా, దీన్ని బోల్డ్ అంటాం. ఈ బోల్డ్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ దీనికంటే కూడా ఇవి లెటర్స్ అనేవి డార్క్ కనిపిస్తుంది, ఇంకా హైలైట్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అదే విధంగా దీని సైజ్ అనేది దీనికంటే కూడా ఇంకా పెద్దగా కనిపించాలి. హెడ్డింగ్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఈ సైజ్ అనేది పెద్దగా ఉండాలంటే ఇక్కడ నెంబరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తుంది కదా, 11 అనే నెంబర్ కనిపిస్తుంది కదా. అక్కడ డౌనర్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్స్ పెంచే కొంది మనకు టెక్స్ట్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజు దాని మీద క్లిక్ చేస్తే ఆ సైజ్ అనేది దానికి వచ్చేస్తుంది అనమాట. అదే ఆప్షన్ అనేది ఇంకా పక్కన ఇది కూడా ఉందండి. చూడండి, ఏ బిగ్ ఏ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని గ్రో ఫాంట్ అంటాము. స్మాల్ ఏ కనిపిస్తుంది, దాన్ని షింక్ ఫాంట్ అంటాం. దీని మీద అంటే గ్రో ఫాంట్ మీద క్లిక్ చేస్తే మనకి లెటర్ సైజ్ అనేది పెరుగుతుందండి. షింక్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ ఇందులోనే మనకి ఇక్కడ అండర్ లైన్ అనేది రావాలి, అంటే ఒక లైన్ అనేది రావాలి దీని కింద, దాన్ని అండర్ లైన్ అంటాం. ఈ విధంగా
దీన్ని అండర్లైన్ అంటాము. ఈ అండర్లైన్ లో కూడా ఇంకా మీకు స్టైల్స్ కావాలంటే పక్కన డౌన్ ఆరో సింబల్ అనేది క్లిక్ చేసుకుంటే గనక అండర్లైన్ లో స్టైల్స్ అనేది కనిపిస్తుంది మీకు. డబుల్ అండర్లైన్ కావాలన్నా, ఇక్కడ కర్వ్ లైన్స్ లాగా రావాలన్నా సరే దీని పక్కన డౌన్ ఆరో సింబల్ క్లిక్ చేస్తే గనక మీకు అండర్లైన్ లో కనిపిస్తాయి. ఈ అండర్లైన్ లో కూడా మనకి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. అండర్లైన్ కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా సేమ్ అదే కింద వీటికి కూడా అదే విధంగా చేయొచ్చు అండి. దీన్ని బోల్డ్ అంటే లెటర్స్ అనేవి డార్క్ కనిపిస్తాయి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే గ్రో ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఇంకొంచెం తగ్గాలంటే షింక్ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే లెటర్ సైజ్ అనేది తగ్గుతుంది. అదే విధంగా వీటికి చూడండి ఇక్కడ ఫాంట్ రైటింగ్ స్టైల్స్ అన్నమాట ఇవి. వీటికి డౌన్ ఆరో అనేది క్లిక్ చేసుకుంటే మనకు చాలా మోడల్స్ అనేది కనిపిస్తుంది మీకు. ఇందులో చూడండి ఇక్కడ పక్కన స్క్రోల్ చేస్తూ ఉంటే విధంగా చూపిస్తుంది మీకు. ఇందులో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీద క్లిక్ చేస్తే గనక మీకు ఆ రైటింగ్ స్టైల్ అనేది మనం తీసుకున్న టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మిగిలిన అన్నిటికి కూడా రావాలంటే కూడా ఆ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని మీరు పైన ఏదైతే స్టైల్ ఇచ్చారో ఆ స్టైల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. వీటికి కూడా అదే స్టైల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నది ఈ నేమ్స్ అనేది మెయిన్ హెడ్డింగ్ గా పెట్టాలనుకుంటున్నారు. మెయిన్ హెడ్డింగ్ గా కావాలనుకుంటే కనుక మనము ఇక్కడ పారాగ్రాఫ్ అలైన్మెంట్ అని ఉన్నాయి కదా, వీటిల్లోకి రావాలండి. ఇప్పుడు ఇది పేపర్ కి లెఫ్ట్ సైడ్ అనేది చూపిస్తుంది మనకి. ఇక్కడ హైలైట్ చూపిస్తుంది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అనమాట. ఇది అనేది సెంటర్ లోకి రావాలనుకుంటే ఇక్కడ దీని పక్కనే ఉంటుంది. సెంటర్ అలైన్మెంట్ అంటాము. టెక్స్ట్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేది సెంటర్ లోకి వచ్చేస్తుంది. అదే మీరు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్. సెంటర్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు సెంటర్ లో క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మీరు తీసుకున్న టెక్స్ట్ అనేది ఇక్కడ ఒక పాయింట్ వైజ్ గా లేకపోతే నెంబరింగ్స్ అనేవి రావాలంటే వాటిని పాయింట్స్ లాగా రావాలంటే వాటిని బుల్లెట్స్ అంటారు. ఇక్కడ నెంబర్స్ 1 2 3 రావాలంటే నెంబరింగ్స్ అంటారు. ఈ ఆప్షన్ అనేది ఇక్కడ పైన ఇక్కడ ఉంటుందండి చూడండి, వీటిని బుల్లెట్ పాయింట్స్ అంటాము. ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఆల్రెడీ అంతకు ముందు ఏదైనా ఆప్షన్ ఉంటే అది వచ్చేస్తుంది. అలా కాకుండా దీనిలో కూడా వేరే మోడల్స్ అనేవి కావాలంటే గనక మీరు ఇక్కడ డౌన్ ఆరో సింబల్ అనేది క్లిక్ చేస్తే అందులో ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు అందులో ఏ మోడల్ కావాలంటే దాని మీద క్లిక్ చేసుకుంటే గనక మీకు ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. లేదు మీకు నెంబరింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటే గనక ఇక్కడ 1 2 3 అనేవి నెంబర్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వీటిల్లో ఉంటాయి ఆ నెంబర్స్ కూడా. వాటి మీద ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసుకుంటే గనక మనకు ఆప్షన్ అనేది దీనికి అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మల్టీ లెవెల్ ఆప్షన్స్. ఇంకా దీనిలోనే మీరు ఏదైనా గ్రూప్స్ అట్లాంటివి తీసుకుంటే గనక ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీనిపైన ఒక లైన్ అనేది రావాలనుకుంటున్నారు. ఇక్కడ దీనికి ఇచ్చింది ఏంటిది అండర్లైన్ అండి. ఇక్కడ లైన్ పేపర్ మొత్తం ఇక్కడ లైన్ అనేది రావాలంటే వాటిని బోర్డర్స్, లైన్ బోర్డర్స్ అంటారు. ఇక్కడ ఉంటుంది బోర్డర్స్ అనే ఆప్షన్ అనేది. ఇక్కడ మీకు టెక్స్ట్ కి పైన కావాలా కింద కావాలని చూస్ చేసుకోవాలి. మన కర్సర్ ని బేస్ చేసుకొని కర్సర్ అనేది ఎక్కడ క్లిక్ చేసి ఉంటుంది. ఇప్పుడు కర్సర్ అనేది నేను నేమ్స్ దగ్గర క్లిక్ చేశాను. నేమ్స్ కింద అనేది లైన్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనం బోటమ్ బోర్డర్ అనేది క్లిక్ చేసుకుంటే ఈ విధంగా లైన్ అనేది వస్తుంది. ఈ లైన్స్ అనేవి మనకి డిఫరెంట్ ఉంటాయి. అందుకే ఇక్కడ డబల్ లైన్ కావాలా, డార్క్ కావాలి, ఇట్లాంటి ఆప్షన్స్ అనేవి కావాలి అనుకుంటే మీరు లాస్ట్ లో బోర్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్తే గనక ఇక్కడ వచ్చేసరికి చూడండి స్టైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని డౌన్ ఆరో క్లిక్ చేయండి. మీకు ఇందులో ఇక్కడ నాకు ఇక్కడ డబల్ లైన్ అది కావాలనుకుంటున్నాను, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనకి లైన్ ఎక్కడుందో అక్కడ దాని మీద క్లిక్ చేసుకుంటే గనక ఇక్కడ ఓకే కొడితే ఆ లైన్ అనేది దీనికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కావాలంటే బోర్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ లైన్ స్పేసింగ్ ఆప్షన్ అండి. ఇక్కడ చూడండి ఈ నేమ్స్ అన్నిటికీ దగ్గరగా ఉన్నాయి కదా, మీరు ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉండాలనుకుంటున్నారు, లైన్ టు లైన్ గ్యాప్ అనేది కావాలనుకుంటున్నారు, అది లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ లో ఉంటుంది. ఈ విధంగా చూడండి ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి సెలెక్ట్ అయిన ఆప్షన్ ఏంటి 1.15 అని ఉంది. మీరు ఇంకా కొంచెం పెద్దగా పెట్టాలనుకుంటే చూడండి 1.15 క్లిక్ చేస్తే గ్యాప్ పెరిగింది. ఇంకా చూడండి ఇంకా 2.0 పెడితే ఇంకొంచెం పెరిగింది. ఇట్లా గ్యాప్ అనేది పెంచుకోవాలంటే ఇది లైన్ కు లైన్ కి మధ్య అండి. కింద
ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ బిఫోర్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని కనిపిస్తుంది కదా, ఇది పారాగ్రాఫ్ సంబంధించిందండి. ఇక్కడ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ముందు గాని తర్వాత గాని స్పేస్ అనేది తగ్గించుకోవాలా యాడ్ చేసుకోవాలా అన్న దానికి యూజ్ అవుతుంది. ఒకవేళ దీనికి ముందు స్పేస్ అనేది యాడ్ చేయాలంటే యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ కొట్టండి, ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ లేదు ఆ స్పేస్ అనేది రిమూవ్ చేయాలి, నాకు ఇక్కడ స్పేస్ అవసరం లేదు అనుకుంటే రిమూవ్ స్పేస్ పారాగ్రాఫ్ అని కొడితే స్పేస్ అనేది తగ్గిపోతుంది. అది పారాగ్రాఫ్ తర్వాత కూడా చేసుకోవచ్చు అండి. రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ గ్యాప్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఇదంతా కూడా లైన్ కి సంబంధించిన స్పేస్ అనేది తగ్గించుకోవచ్చు, పారాగ్రాఫ్ కి సంబంధించిన స్పేస్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్న టెక్స్ట్ అంతా కూడా మనం ఇప్పుడు క్యాపిటల్ లెటర్ లో ఉందండి టెక్స్ట్. ఈ క్యాపిటల్ లెటర్ లో ఉన్న టెక్స్ట్ అనేది నాకు స్మాల్ లెటర్స్ కావాలి, లేకపోతే స్టార్టింగ్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉండాలి, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉండాలి అన్న ఆప్షన్స్ అనేవి కావాలి అనుకుంటే మళ్ళీ మనం టెక్స్ట్ రిమూవ్ చేసి టైప్ చేయాల్సిన అవసరం లేదండి. దీన్నే మనము ఆ విధంగా చేంజెస్ మనకి ఎలా కావాలంటే ఆ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని చేంజ్ కేస్ ఆప్షన్ అంటాం. ఇక్కడ పక్కన డౌన్ ఆరో క్లిక్ చేస్తే గనక అందులో ఉన్న ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. చూడండి ఇక్కడ సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మెయిన్ మనకి సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్స్ యూజ్ అవుతాయి. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి సెంటెన్స్ కేస్, దీనిలో ఇది క్లిక్ చేయగానే ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఒక్కటి మాత్రమే క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ ఉంటాయి. ఇది మనం ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా, ఒక వర్డ్ తీసుకున్నా, ఒక సెంటెన్స్ తీసుకున్నా స్టార్టింగ్ లెటర్ ఒక్కటి మాత్రమే క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ ఉంటాయి. అదే విధంగా నెక్స్ట్ ఆప్షన్ చూడండి లోవర్ కేస్ ఆప్షన్, దీన్ని అన్ని లెటర్స్ స్మాల్ అయిపోతాయండి. తీసుకున్న టెక్స్ట్ లో లెటర్స్ అన్ని కూడా స్మాల్ కావాలంటే లోవర్ కేస్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. అదే విధంగా మీరు తీసుకున్న టెక్స్ట్ అనేది అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, దాన్ని అప్పర్ కేస్ ఆప్షన్ అంటాం. దాని మీద క్లిక్ చేయగానే లెటర్స్ అన్ని కూడా అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ అనేవి అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఆప్షన్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఇదేంటంటే పారాగ్రాఫ్ తీసుకుంటే అర్థమవుతుంది మీకు, ఇక్కడ తీసుకుంది ఒక్కొక్క వర్డే కదా, దాని మీద క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ లో స్టార్టింగ్ లెటర్ అంటే ఒక వర్డ్ లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్, ఇంకొక వర్డ్ ఉంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అట్లా ఉంటుంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే అది ఆ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది స్ట్రైక్ త్రూ, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్ట్రైక్ త్రూ అనేది ఎలాగంటే చూడండి ఏదన్నా మీకు ఒక వర్డ్ అనేది ఏదైనా అవసరం లేదు అనుకుంటే దాన్ని ఇట్లా స్ట్రైక్ చేసి చూపించాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటమ్ కాస్టే తీసుకోండి, ఒక టీవీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఒక 10,000 ఉందనుకోండి, దానికి డిస్కౌంట్ ఆప్షన్ ఇచ్చేసరికి వాళ్ళు ఎంత ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాడు. దాని వచ్చేసరికి ఒక 9,000కి ఇచ్చాడు అనుకోండి మీకు. టీవీ కాస్ట్ ఒక 10,000, అది డిస్కౌంట్ వచ్చేసరికి ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాడు మీకు. అది ఆప్షన్ ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను, ఒక 9,000కి వచ్చింది అనుకోండి. అయితే ఇక్కడ 10,000 అనే దాన్ని ఏం చేస్తాడంటే మనకి ఈ విధంగా అంటే స్ట్రైక్ చేసి చూపిస్తాడు, ఇట్లాగా ఈ విధంగా చూపిస్తాడు అనమాట. అంటే మీకు స్ట్రైక్ చేసే ఆప్షన్ అనేది ఈ విధంగా అనమాట. ఇట్లాంటి అంటే మనకి 9,000 కనిపిస్తుంది, ఇక్కడ 10,000 కనిపిస్తుంది, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అని కూడా కనిపిస్తుంది కదా. ఇట్లాంటి ఆప్షన్స్ యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మేము క్వశ్చన్ పేపర్స్ ఏమైనా టైప్ చేసుకున్నప్పుడు వాటి కోసం యూజ్ చేస్తామండి. ఇక్కడ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ మనము
a+b హోల్ స్క్వేర్ అని రాయాలనుకుంటున్నాం. a+b² అది మన స్క్వేర్ లా కనిపించాలి. అప్పుడేం చేయాలంటే ఈ 2 ఒక్కదాన్ని మాత్రమే సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ 2 ఒకటే పెద్దగా అయిపోతుందండి. దీన్ని బిగ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఈ 2 ఒక్కటే మనకి పైనకి వెళ్ళిపోతుంది అనమాట. స్క్వేర్ రాయాలనుకుంటే ఈ విధంగా రాసి ఏదైనా క్వశ్చన్ పేపర్స్ టైపింగ్ లో అట్లాంటి వాటిల్లో యూజ్ అవుతుంది అనమాట మనకి ఈ ఆప్షన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అయిపోయింది. సబ్స్క్రిప్ట్ ఆప్షన్ ఏదైనా కెమికల్ ఫార్ములాస్ ఏది రాస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా H2O ఫార్ములా రాయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ 2 చూడండి బేస్ లో ఉండాలండి, 2 అనేది కింద ఉండాలి. అప్పుడు ఆ 2 వరకే సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ సబ్స్క్రిప్ట్ అనే కొట్టండి. ఇక్కడ పైనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట మనకి. ఇట్లాంటి ఆప్షన్స్ యూజ్ చేసుకోవడానికి ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనము బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, స్ట్రైక్ త్రూ, చేంజ్ కేస్ ఆప్షన్, నెక్స్ట్ ఫాంట్ స్టైల్స్ యూజ్ చేసాము, ఫాంట్ సైజు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కలరింగ్ ఉందండి. మీరు ఇచ్చిన తీసుకున్న టెక్స్ట్ అనేది కలర్స్ ఏమన్నా కావాలనుకుంటే కలరింగ్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఇవనేది మనం తీసుకున్న టెక్స్ట్ కి వస్తుందండి. దీన్ని ఫాంట్ కలర్ అంటాం. చూడండి ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇంకా మోర్ కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ కావాలంటే ఇక్కడ మోర్ కలర్స్, ఇక్కడ మీకు ఏదైనా కలర్ కావాలంటే దాని మీద క్లిక్ చేసేసి ఓకే కొట్టి ఆ కలర్ అనేది దానికి వస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ఇంకా హైలైట్ గా చూపించాలి. చూడండి పక్కన స్మాల్ AB అని కనిపిస్తుంది కదా, దీన్ని టెక్స్ట్ హైలైట్ కలర్ అంటారు. దీని మీద ఏ కలర్స్ కావాలంటే అది దాని బ్యాక్గ్రౌండ్ వస్తుందండి కలర్ అనేది. దీన్ని టెక్స్ట్ హైలైట్ కలర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. ఈ కలర్ అనేది రిమూవ్ చేయాలంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రిమూవ్ చేయాలంటే ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ నో కలర్ అని కొట్టేస్తే గనక అది కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ ఫాంట్ కి ఇచ్చిన కలర్ అనేది రిమూవ్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ చేసే ఆప్షన్ లేదండి. ఇది రిమూవ్ చేయాలి అనుకుంటే, దీనికి ఉన్న స్టైల్స్ అన్ని పోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం స్టార్టింగ్ లో ఎలా అయితే ట్యాప్ చేసామో సేమ్ టెక్స్ట్ అనే దానికి ఉన్న స్టైల్స్ అన్ని పోతాయి అనమాట. దానికోసం యూజ్ చేస్తాం ఈ క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం ఈ క్లియర్ ఫార్మాట్ లో రిమూవ్ అవ్వదు. దీన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ మనము టెక్స్ట్ హైలైట్ కలర్ లోకి వెళ్ళి నో కలర్ కొడితేనే ఈ రిమూవ్ అయిపోతుందండి. ఇది అంటే మనం ఏదైనా స్టైల్స్ ఇచ్చినప్పుడు అవన్నీ రిమూవ్ చేయాలనుకుంటే గనక క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. దీనిలో వచ్చేసరికి బోర్డర్స్ యూజ్ చేయడం చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి AZ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి మనం తీసుకున్న లెటర్స్ చూడండి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రావాలనుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న నేమ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ మనకి బి తర్వాత ఏ లెటర్ ఉంటే ఏ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ జంబ్లింగ్ లో ఉందండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్ఫాబెటికల్ అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి BCD ఇట్లా రావాలి. కానీ ఇక్కడ మనకి ఒకవేళ మనం ఏదైనా ఫార్మాట్ తీసుకున్నాము, అందులో అన్ని జంబ్లింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి నేమ్స్ అనేవి. అవన్నీ ఒక ఆర్డర్ లో రావాలంటే గనక ఇక్కడ చూడండి దీన్ని AZ అనే ఆప్షన్ స్టార్టింగ్ అంటాం దీన్ని. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని కనిపిస్తుంది. మనకి ఏ నుంచి జెడ్ వరకు అనేది రావాలనుకుంటే అసెండింగ్ మీద క్లిక్ చేయాలి. లేదు జెడ్ నుంచి ఏకి వెళ్ళాలంటే డిసెండింగ్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ అసెండింగ్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టండి. చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్డర్ లో ఫామ్ అయిపోయింది. చూడండి పీతో స్టార్ట్ అయింది, జే అట్లా మనకి అదే ఆర్డర్ అనేది అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది షార్టింగ్ అనేది దానికోసం యూజ్ చేస్తాము. ఇంకొకటి ఇక్కడ కలర్స్ రెండు చెప్పా నేను, లెటర్స్ కి ఇచ్చే కలర్, టెక్స్ట్ హైలైట్ కలర్. ఇంకొకటి షేడింగ్ అంటారండి. ఈ షేడింగ్ ఇక్కడ హైలైట్ కలర్ అనేది మనం ఇక్కడ టెక్స్ట్ ఎంత వరకు ఉందో అంతవరకే వస్తుంది. ఈ షేడింగ్ అయితే మనకు మార్జిన్, లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎంత ఉందో రైట్ సైడ్ మార్జిన్ దాకా అంత వరకు వస్తుందండి ఈ కలర్ అనేది. చూడండి ఇది ఇంకా బాగా హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. ఈ షేడింగ్స్ అనేవి వాటి కోసం యూజ్ చేస్తాం అనమాట. ఈ కలర్ రిమూవ్ చేయాలన్నా సరే ఇక్కడ నో కలర్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ కలర్ అనేది రిమూవ్ చేయాలంటే దాన్ని అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడ నో కలర్ ఆప్షన్ చూపిస్తుంది మీకు. దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ కలర్ అనేది వెళ్ళిపోతుంది.
ఓవరాల్ గా మీకు ఇక్కడ అన్ని ఇప్పుడు ఫాంట్ లో ఉన్న ఆప్షన్స్ అయిపోయినాయి, పారాగ్రాఫ్ లో ఆప్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కట్ కాపీ పేస్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్మెంట్ ఆప్షన్ కూడా చూపిస్తాను దీంతో పాటుగా. అంటే ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది వేరే పేపర్ లో కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం కాపీ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ ఇక్కడ ఉండకూడదు వేరే పేపర్ లో ఉండాలి అనుకుంటే కట్ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చూడండి, ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఉన్న నేమ్స్ వరకే నాకు మళ్ళీ ఇంకొకసారి కావాలనుకున్నా సేమ్ ఆప్షన్ అనేది మళ్ళీ కావాలి. అలాంటప్పుడు ఫస్ట్ మనకి ఏదైతే కావాలో దాన్ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసుకున్న ఇక్కడ కాపీ అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయి కర్సర్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనం ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో అంతవరకు వచ్చేసింది. చూడండి, కాపీ అంటే ఇదండి, ఒక చోట ఉన్న టెక్స్ట్ మళ్ళీ ఇంకొక చోట కూడా మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట కాపీ పేస్ట్. ఇక్కడ మార్కింగ్ చూపిస్తుంది కదా, ఈ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు పేస్ట్ మీద క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ అనేది వస్తుందండి. చూడండి, ఒక్కసారి క్లిక్ చేశాను మళ్ళీ అట్లా మీకు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది కాపీ పేస్ట్ ఆప్షన్ అండి. సరే, ఇంకో కట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లత అనే నేమ్ ఉన్నది, దాన్ని ఇక్కడ నుంచి తీసేసి నేను వేరే చోట పెట్టాలనుకుంటున్నాను అంటే అప్పుడు కట్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నుంచి కట్ చేయండి. ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి, లత అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపించట్లేదు. మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి కర్సర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ మీద కొట్టండి, ఇక్కడ వస్తుంది అనమాట. అట్లాగా కాపీ అంటే సేమ్ టెక్స్ట్ అనేది మళ్ళీ కావాలనుకుంటే కాపీ ఆప్షన్ యూజ్ చేయాలండి. ఆ టెక్స్ట్ ఇంకా అవసరం లేదు వేరే చోట కావాలి అనుకుంటే కట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే వస్తుంది. కట్ పేస్ట్ కానీ కాపీ పేస్ట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి మిగిలిపోయింది ఫార్మాట్ పెయింటర్ అండి. ఒకదానికి ఒక స్టైల్స్ ఇచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఇక్కడ నేమ్స్ కి నేను బోల్డ్ చేయటము, ఇటాలిక్, నెక్స్ట్ అండర్లైన్, ఫాంట్ సైజ్ పెద్దగా చేయడము, నెక్స్ట్ దాని రైటింగ్ స్టైల్ అనేది ఎలా కావాలో అలాగే ఇచ్చాను. నెక్స్ట్ ఏదైనా కలర్స్ ఇవ్వాలనుకుంటే కూడా కలర్స్ ఇచ్చాను. నెక్స్ట్ దానికి టెక్స్ట్ హైలైట్ కలర్ కావాలన్నా కూడా హైలైట్ కలర్ ఇవ్వచ్చు. కలర్ బాగా కనిపించట్లేదు. ఇట్లా ఉందండి. ఇది అనేది ఇప్పుడు దీనికి వచ్చేసరికి నాకు చాలా ఆప్షన్స్ యూజ్ చేశాను. సేమ్ ఆప్షన్స్ అనేవి వేరే వాటికి కూడా కావాలనుకుంటున్నాం. అంటే దీనికి యూజ్ చేసిన స్టైల్ అనేది వేరే దానికి కావాలనుకుంటున్నాము. అంటే మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ గా అన్ని ఆప్షన్స్ యూజ్ చేయకుండా ఒకటే ఆప్షన్ యూజ్ చేయొచ్చండి. దాన్నే ఫార్మాట్ పెయింటర్ అంటాం. మనకి ఈ స్టైల్ అనేది దేనికి కావాలో దాన్ని సెలెక్షన్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి మీకు ఆ స్టైల్ దేనికి కావాలో దానికి ఒక ప్రెస్ సింబల్ లా కనిపిస్తుంది చూడండి, దాని మీద ఇట్లా డ్రాగ్ చేయండి. సేమ్ దీనికి ఏదైతే స్టైల్స్ యూజ్ చేసామో ఆ స్టైల్స్ అన్ని కూడా మనం ఎక్కడైతే డ్రాగ్ చేస్తామో అక్కడ వచ్చేస్తాయండి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేయండి. మీకు ఏది ఇప్పుడు ఈ జ్యోతి అనే నేమ్ కూడా అలాగే కావాలి. ఇట్లాగా అంటే ఒక డాక్యుమెంట్ లో సేమ్ స్టైల్ అనేది అన్నిటికీ ఒక సైడ్ హెడ్డింగ్స్ అన్నిటికీ యూజ్ చేయాలనుకోండి, దానికి మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒకదానికి చేసిన దాని స్టైల్ సెలెక్షన్ చేసుకొని ఈ ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేసుకుంటే సేమ్ ఆప్షన్స్ అనేవి రిపిటేషన్ గా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే కూడా అన్ని క్లియర్ కట్ గా అయిపోయిందండి. ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఈ ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలనేది నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. పారాగ్రాఫ్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. రిమూవ్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ చూడండి, మనకి ఏదైనా ఒక పారాగ్రాఫ్ కావాలంటే కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాటర్ అనేది కావాలంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మ్యాటర్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడ కాపీ పేస్ట్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అది ఎలా తీసుకోవాలో చూడండి. ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి ఈ విధంగా. ఫస్ట్ మనకు ఆ మ్యాటర్ కావాలి కదా,
ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్షన్ చేయండి. ఇక్కడ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను నేను. అక్కడ నుంచి మ్యాటర్ అనేది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ కట్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవ్వలేదండి. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. మరి ఈ మ్యాటర్ అనేది మనకి పేపర్లో కావాలి చూడండి. అలాంటప్పుడు మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడికి రావాలండి. ఇప్పుడు ఈ పేపర్లో నాకు ఆ మ్యాటర్ కావాలి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసేసి పేస్ట్ అనే ఆప్షన్ మీద కొట్టండి. ఇక్కడ పేస్ట్ అనేది వస్తుంది. మనకు మ్యాటర్ అనేది పేపర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాము. మనకు కావాల్సిన ఆప్షన్ అనేది ఈ విధంగా ఇక్కడికి వచ్చేసింది అనమాట. చూడండి, పైన ఆప్షన్స్ ని బట్టి ఇది అనేది అలైన్మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని తీసేద్దాం. ఆల్రెడీ డాక్యుమెంట్ రెడీ అయి ఉంది. అది మనం ఎలా చేయాలో చూద్దాము. దాన్ని కంట్రోల్-A పట్టి అంటే ఆల్ సెలెక్ట్ అనమాట, మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ ఆప్షన్కి రండి. దానికి ఉన్న ఎన్ని రిమూవ్ చేయాలంటే క్లియర్ ఫార్మాటింగ్ అంటాము. ఇలా రిమూవ్ చేసుకుంటే నార్మల్గా మనం తీసుకున్న మ్యాటర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. చూడండి, ఇక్కడ ఇది నెక్స్ట్ పేపర్లో కూడా ఇది స్టార్టింగ్ పేపర్ అనుకోండి. చూడండి, ఇది మెయిన్ హెడ్డింగ్ అనుకుంటే గనక మనము దీన్ని సెలెక్షన్ చేసేసుకొని ఇది సెంటర్ పార్ట్ లోకి రావాలి. ఇక్కడ సెంటర్ ఎలిమెంట్ దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది డార్క్ కనిపించాలి, బోల్డ్ అంటాము. ఈ బోల్డ్ మీద క్లిక్ చేయండి. సైజ్ అనేది పెరగాలనుకుంటే గనక చూడండి, గ్రో ఫాంట్ మీద క్లిక్ చేయండి. దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ హెడ్డింగ్ అనేది క్యాపిటల్ లెటర్స్ కావాలనుకుంటే ఈ చేంజ్ కేస్ ఆప్షన్స్ లోకి రావాలి. అప్పర్ కేస్ కొట్టండి, అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ అలైన్మెంట్ అండి. దీనికి ఏదైనా అండర్లైన్ అట్లాంటి ఇవ్వాలనుకుంటే గనక అండర్లైన్ మీద క్లిక్ చేయండి. అండర్లైన్ అనేది వస్తుంది. అండర్లైన్ లో కూడా స్టైల్స్ చూపించాను. డార్క్ అండర్లైన్ కావాలంటే అండర్లైన్, కలర్స్ ఏమీ అవసరం లేకపోతే కనుక కలర్ అనేది రిమూవ్ చేయండి. ఇందాక అండర్లైన్ కలర్స్ పెట్టాం కదా, డిఫాల్ట్ గా వచ్చేసింది అది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 పేపర్స్ లో ఉందండి మ్యాటర్ అనేది. మనం ఇది 3 పేపర్స్ కావాలని 3 పేపర్లో చూపించవచ్చు. 2 పేపర్స్లో 1 పేపర్లో కావాలని 1 పేపర్ అయినా చూపించుకోవచ్చు. ఆ ఆప్షన్ యూజ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసరికి లైన్ స్పేసింగ్ ఆప్షన్ అండి. ఈ లైన్ స్పేసింగ్ లైన్ కి మధ్య గ్యాప్స్, పారాగ్రాఫ్ మధ్య గ్యాప్స్ అని తగ్గించుకుంటే 1 పేపర్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి, అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్కి రండి. ఇక్కడ ముందు రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని ఉంది కదా, అది కొట్టేసేసేయండి. గ్యాప్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా. తర్వాత మనకి లైన్కి మరి మొత్తం కలిసిపోయింది కదా, లైన్కి గ్యాప్ కావాలంటే కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా తగ్గించుకోవచ్చు గ్యాప్ అనేది. ఇదే మ్యాటర్ని ఒక 4-5 పేపర్లు కూడా చూపించవచ్చండి. కొంచెం మ్యాటర్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం పెంచుకోవచ్చు. నెక్స్ట్ లైన్కి మధ్య గ్యాప్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ స్పేసింగ్ యాడ్, పారాగ్రాఫ్ ముందు తర్వాత గ్యాప్ అనేది పెంచుకున్నా కూడా డిస్టెన్స్ అనేది పెరుగుతుంది మనకి. పేపర్ ఫుల్గా 2 పేపర్స్ ఫుల్గా వచ్చేసింది చూడండి, ఇందాక హాఫే ఉంది. ఇట్లా ఇది యూజ్ చేసుకొని మనకి పారాగ్రాఫ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ లెఫ్ట్ టు రైట్ టు సెంటర్ ఆప్షన్ చూపించాను. ఇక్కడ లాస్ట్ లో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, జస్టిఫై ఆప్షన్ అంటాము. ఈ జస్టిఫై ఆప్షన్ దేనికి యూజ్ చేస్తే ఇప్పుడు పారాగ్రాఫ్ లో చూడండి జిగ్జాగ్ మేనర్ వచ్చింది. ఒక లైన్ ఎక్కువ ఒక లైన్ తక్కువ ఇట్లా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే లైన్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇటువైపు అనేది జిగ్జాగ్ మేనర్ గా ఉందండి.
ఇది అనేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా మీకు అలాగే కావాలి అనుకుంటే కనుక ఈ జస్టిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈక్వల్ గా వచ్చింది చూడండి, లెఫ్ట్ టు రైట్ సేమ్ ఈక్వల్ గా ఉంది. ఇలా కావాలనుకుంటే ఆ జస్టిఫై ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇది ఫైనల్ గా అన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయండి. వర్క్ అనేది ఏ విధంగా చేయాలంటే మీరు ఆప్షన్ టు ఆప్షన్స్ అనే ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇలా పారాగ్రాఫ్స్ అనేది తీసుకొని ఏ విధంగా అలైన్మెంట్ అనేది చేసుకోవాలన్నది ఆప్షన్ టు ఆప్షన్ నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వర్క్ అనేది వస్తుందండి. ప్రాక్టీస్ అనేది ఉంటేనే బాగా వర్క్ అనేది చేసుకోవడం వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి. అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా ఉంటే కనుక షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్ లో డౌట్స్ అనేది తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా.